సైకోల అంతు చూడ్డానికి కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అసభ్య పోస్టులు పెట్టడం, మార్ఫింగ్ వీడియోలతో చెలరేగిపోతున్న సోషల్ మీడియా సైకోలపై అతి కఠినమైన చర్యలను తీసుకునేలా ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక దీనికి సంబంధించి అధ్యయనానికి మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ లతో కలిపి ఒక సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు శాంతి భద్రతపై సమీక్షను పెట్టారు. ఈ సమీక్షలో భాగంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఈ మధ్య నేరగాళ్లు రాజకీయ ముసుగును తొడుక్కుంటున్నారని, శాంతి భద్రతలను అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులతో చెలరేగిపోతున్నారని, ఆ పోస్టులను ఖండించేందుకు కఠినమైన చట్టాలు ఉండాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే ఇదివరకే దీనిపైన చర్చ జరిగిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రుణ యాప్ మోసాలతో సహా టెక్నాలజీ సాయంతో కొత్త తరహా నేరాల విశ్లేషణ, వాటి నియంత్రణ, వీటన్నిటిని కలిపి ఓ వారం రోజుల్లో కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశాలను జారీ చేశారు. టెక్నాలజీ పైన బాగా పట్టు ఐపీఎస్ అధికారులను సభ్యులుగా నియమించాలని చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా ఈ కమిటీపై మంత్రివర్గ ఉపసంఘం ఎప్పటికప్పుడు సమీక్షలను నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశాలను జారీ చేశారు. అంతేకాకుండా అన్ని మాకే తెలుసని ఎవరు అనుకోవద్దని, ప్రతి ఒక్కరు సేవలను వినియోగించుకోవాలన్నారు. అయితే ఓ సైకో కిల్లర్ గతంలో 30 నుండి 40 మంది మహిళలను టెక్నాలజీని ఉపయోగించి చంపాడని ఆయన ప్రస్తావించారు. అప్పటి తిరుపతి డీజీపీ హెచ్జే దొరను పిలిపించి ఈ విషయం పైన ప్రశ్నించారు. సీసీటీవీ కెమెరాలను ఎక్కువగా ఉపయోగించడం, పటిష్టమైన చర్యలను తీసుకోవడంతో గడిచిన 6 నెలల్లో నేరాలు బాగా తగ్గాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇక సైబర్ నేరాలపైన దృష్టి సారిస్తామని డీజీపీ అన్నారు. అయితే సీసీటీవీ కెమెరాల వినియోగాన్ని పెంచడం ద్వారా నేరాలని, ప్రమాదాలని సరిగ్గా నియంత్రించగలమని, సీసీ కెమెరా నిఘాలేని ప్రాంతాల్లో డ్రోన్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఇక నేరాన్ని చేస్తే తప్పించుకోలేము అనే భయాన్ని ప్రజల్లో కలిగించాలని తెలిపారు. ఛేదించిన కేసులపై అధికారులు, మంత్రులు ఎప్పటికప్పుడు మీడియా ముందు వివరించాలన్నారు. ఈ మేరకు చంద్రబాబు ఆదేశాలను జారీ చేశారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.